మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కొంతమంది మనకి జనరల్గా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, రెండో శుక్రవారము. అయితే కొంతమంది మూడో శుక్రవారం చేసుకోకూడదని అంటూ ఉంటారు. అసలు అన్ని శుక్రవారాలు ఒకే రకంగా చేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా? వరలక్ష్మి వ్రతము ఆ యొక్క చారుమతి ఆచరించడం వల్ల ఆమెకే కాకుండా ఆ ఊరి ప్రజలందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలిగింది. కాబట్టి అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలని ఆనవాయితీగా మనకు వస్తుంది. అయితే ఓన్లీ రెండో శుక్రవారమే చెయ్యాలా అంటే కాదు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ శుక్రవారం రోజైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఎందుకంటే స్త్రీల యొక్క పరిస్థితి ఎప్పుడు ఒకటేలా ఉండదు కాబట్టి ఆ శుక్రవారాలన్నీ కూడా మనకి ఇబ్బందులు, స్త్రీలకు ఉండేటువంటి ఇబ్బందుల ద్వారా మనం ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. కనుక ఏ శుక్రవారం ఆచరించినా కూడా అందరికీ ఆ రెండో శుక్రవారం రోజు ఆచరించినటువంటి పుణ్యమే కలుగుతుంది. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు ఏం పెట్టుకోవద్దు. శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు.